మనము స్వాతంత్ర్యం సాధించి దాదాపు 78 సంవత్సరాలైంది. దేశంలో ఎన్నో సమస్యలు మనకు ఎప్పటి నుంచో చాలా పెండింగ్గా ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో మనం ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే దేశంలో ఉండే రహదారులు కావచ్చు, లేకపోతే దేశంలో ఉండే మెయిన్గా విద్యుత్ అవసరాలు కావచ్చు, ప్రతి గ్రామానికి విద్యుత్ సప్లై కావచ్చు, లేకపోతే గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, లేకపోతే పేదరికంలో ఉండే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్లతో పాటు ఇల్లు, తర్వాత వైద్యం, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. అయితే ఇంకా కూడా మనం ఎంతో పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి శాశ్వతమైన పరిష్కారాలకి ఒక సంకల్ప బలంతో ఉండి చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ నాయకత్వం అవసరము. సో మనము భవిష్యత్తులో 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి దేశంలో కూడా ఎవరు పేదరికం ఉండకూడదంటే, పేదవాళ్ళు ఉండకూడదంటే, మనము ప్రజలైతే కష్టపడి ట్యాక్స్ రూపంలో కడుతున్న ప్రతి రూపాయిని కూడా నిబద్ధతతో నిజాయితీగా మళ్ళీ ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టే నాయకత్వం కావాలి. తర్వాత పర్యావరణం కూడా మన అభివృద్ధితో పాటు మనం పర్యావరణాన్ని చాలా నష్టపరుస్తున్నాము. సో అభివృద్ధిలో భాగంగా పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఎప్పుడైతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఒక చెట్టుని పూజిస్తాము, లేకపోతే ఒక రివర్ని పూజిస్తాము, సో అంటే పర్యావరణాన్ని గౌరవం ఇస్తూ దాన్ని సంరక్షించుకుంటూ మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా ఉంది. అంటే చదువుకుంటున్నారు కానీ స్కిల్ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఏ రకంగా కూడా ఉద్యోగాలు అవకాశాలని పొందలేకపోతున్నారు. సో వీళ్ళందరికీ కూడా సరైన స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాల్సిన ఒక సంకల్పము ఉండే పార్టీ కావాలి మనకు. అదేవిధంగా ఈరోజు దేశంలో మహిళలకి రక్షణ లేదు, మహిళలపైన చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఒక మహిళలు సురక్షితంగా సమాజంలో జీవించే ఒక వాతావరణం కావాలంటే విలువలతో కూడిన సమాజం కావాలి. విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలి, ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి. సో ఇలాంటి దృక్పథం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి. అదేవిధంగా ఈరోజు మనము రకరకాల సమస్యలు మనము ఎదుర్కొంటున్నాము. అంటే దేశం బార్డర్లో కావచ్చు, లేకపోతే వితిన్ ద కంట్రీ కావచ్చు, అంటే తీవ్రవాదుల నుంచి కావాలి. ఇలాంటి సమస్యలకు కూడా దేశంలో ఖచ్చితమైన నాయకత్వం, ప్రభుత్వం ఉండి విధానాలని ఇంప్లిమెంట్ చేసి రక్షణ రంగానికి కూడా బడ్జెట్ పెంచి సో మన దేశాన్ని ఒక అజేయమైన శక్తిగా ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మార్చాలంటే అలాంటి నాయకత్వం కావాలి. ఈ రకరకాల కారణాల వల్ల కూడా ఈరోజు విద్యావంతులు, మేధావులు, తర్వాత యువకులు, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం వల్ల మనము ఇలాంటి నాయకత్వాన్ని సమర్థిస్తున్నామనే ఒక మెసేజ్ ప్రపంచ దేశాలకు కూడా అందుతుంది. కాబట్టి మన దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఎవరైతే దేశాన్ని పునర్నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన చేసి ఈ సభ్యత్వాన్ని పొంది నరేంద్ర గారి మోడీ నాయకత్వానికి మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను.